దేవుడు దీనులను ఎన్నుకొని దీనుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు వారి ద్వారాగా అన్న విషయం మరిందరికి తెలుసండి. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి కాలంలో పెద్ద సైన్యమేమి కాదండి, అవునా కదా, పెద్ద సైన్యమేమి కాదు. కానీ దేవుడు వారిని తన సొంత జాతిగా తన ప్రజగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారిని అనేక ఆపదల నుంచి కాపాడుతూ వారిని నడిపించాడు కాలం దేశాన్ని. గొప్పది కాదు, బాగా చదువుకున్న వాడని కాదు, లేకపోతే ఆనాటి సమాజంలో గొప్ప పేరుందని కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకోలేదు. వారి ద్వారా దేవుడి యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చాటడానికి మాత్రమే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నాడు. ఈ రోజున దేవుడు ఎన్నో నన్ను ఎన్నుకున్నది మన గొప్పవాళ్ళని కాదు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నది మన గొప్పవాళ్ళని కాదు. మన ద్వారా దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉనికిని ఈ లోకానికి చాటడానికి మాత్రమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనకంటే గొప్పలు చాలా మంది ఉన్నారు. చెప్తాను ఇప్పుడు కూడా మా బ్యాచ్ 24 మంది ఆదరైంది.